మామ బిగ్ బాస్ సీజన్ 9లో నిన్న జరిగిన షోలో ఎవరిదో తప్పు అనుకుంటున్నారు మీరు? ఇమానుయల్దా లేదంటే కనుక మన మాస్క్ మ్యాన్ హరీష్ దా అలియాస్ గుండంకుల్? అలా అంటే ఎవరికైనా కోపం వస్తుందా రాదా? అంటే ఏదైనా ఒక నేము హౌస్లో సర్క్యులేజ్ అయితే కనుక అది బయట కూడా సర్క్యులేజ్ అయ్యింది. మీరు గమనించే ఉంటారు, చాలా వరకు యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేసి ఉంటే కంప్లైంట్ కూడా గుండంకుల్ వర్సెస్ ఇమానుయల్, లేదంటే కనుక హరీష్ అలియాస్ గుండంకుల్ వర్సెస్ ఇమానుయల్ అని చెప్పి చక్కర్లు కొడుతున్నాయి అనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ నా దృష్టిలో కనుక అంటే నా రాత్రి చూసినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అరే దీన్ని కామెడీగా తీసుకోవాల్సింది కదా అని ఫీల్ అయినా, తర్వాత హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ అంతా ఓపెన్ చేసి చూస్తే గుండంకుల్ అమ్మ అంటే తను ఎంత ఇష్టపడి మాస్క్ మ్యాన్ అని పెట్టుకున్న ప్రచారం చేసుకున్న నేమ్ అనేది గుండంకుల్గా మారిపోయిందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆలోచించండి, ఎవరిదో తప్పు ఎవరిది కరెక్టో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అది ఈట్ ఆఫ్ ది మూమెంట్ ఏమైనా ఉండే, జోక్లు ఏమైనా ఉండే, బాడీ షేమ్ గురించి అయితే కనుక మాట్లాడకూడదని చెప్పి నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కువసేపు లెంత్ ఉండదు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అబ్బా. ఫుల్గా ఇచ్చిపడద్దు ఈ వీడియోలో. విషయం ఏంటంటే నిన్న ఫస్ట్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల, అంటే కామనర్స్కి పర్టికులర్గా ఓనర్స్కి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల టెనెంట్స్ మీద అంటే సీనియర్స్ మీద కొంచెం తీసుకెళ్ళబోతున్నారు. వాళ్ళు బయట వాళ్ళ ప్రచారం. ఇప్పుడు మన ఇమానుయల్ అవనవన ఉండే, లేదంటే కనుక కొంతమంది ఆ బ్యాచ్ ఉన్నారు కదా, టెనెంట్స్ బ్యాచ్ అయితే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే వీళ్ళు లోన్ నలిగిపోతున్నారు. వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటారని చెప్పి నలిగిపోతున్నారు. అదేంటంటే అదొక కొత్త కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు అనమాట. వీళ్ళేమో ఎంటర్టైన్మెంట్ వస్తుంది, వీళ్ళ దగ్గర నుండి గొడవ వస్తుంది. ఆల్రెడీ గ్రూప్ గేమ్స్ అయితే మొదలుపెట్టేశారు. అటు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్నట్టు ఒక బయటకి అయితే వచ్చేసింది. దాన్ని ఎవరు ఇంకా ఆపలేరు. 2 గ్రూపులుగా డివైడ్ చేసింది బిగ్ బాస్ టీమే, ఓకేనా? అది ఎవరు తప్పు కాదు. ప్లస్ అది కాకుండా ఏంటంటే నిన్న జరిగిన షోలో కొంచెం లవ్ ట్రాక్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు బిగ్ బాస్. మన రీతుని తర్వాత పవన్ కళ్యాణ్కి బాగా పండింది తప్ప. ఇద్దరు క్లోజప్లో రెప్ వేయకుండా చూసుకోవాలి. ఎవరైతే రెప్ వేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట. రీతు అయితే ఓడిపోయింది. అది కొంచెం ట్రై చేశారు, బాగుందన్నమాట. ఇది చాలా బాగుంది. అది కాకుండా ఏంటంటే ఈరోజు జరిగిన షోలో హరీష్ గారు కొంచెం ఎమోషనల్ అవుతున్నారనమాట ప్రతిదానికి. నేనైతే నోటిగడ్డ ఫుడ్ అలా తీసుకునేవాడిని కాదు, నేను ఎవరికి పెట్టే తత్వం ఉంది కానీ నాకు తీసుకునే తత్వం లేదని చెప్పి తను మ్యాక్సిమం చాలా బాధపడ్డాడు అనమాట. అది అంత వీకా అనుకుంటున్నారు అందరూ. ఏంటంటే మనం హౌస్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం హౌస్లో ఒకలా ఉంటాము, బయట ఒకలాగా బిహేవియర్ చేస్తాం అన్నమాట. దీనివల్ల ఏంటంటే తనలో కొంచెం మార్పు వచ్చిందని చెప్పి అనుకోవచ్చు. అంత కఠినంగా ఉండే వ్యక్తి చిన్న చిన్న విషయాలకి అయితే ఏడవకూడదు. ఇది మాత్రం నాకు అనిపించింది. ప్లస్ అది కాకుండా మాస్క్ మ్యాన్ హరీషే నిన్నంతా షో అంతా హైలైట్. ఎందుకంటే జరిగిన 49-50 మినిట్స్లో తనే ఎక్కువ ఎపిసోడ్ని అయితే కవర్ చేయడం జరిగింది. ఇమానుయల్ జోక్స్ పడిని, బర్నీ గారు బాడీ బిల్డింగ్ ఏమైనా ఉండే, ఆయన మాట్లాడే కాన్ఫిడెంట్గా మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ ఏమైనా ఉండే, అది చాలా బాగుంది. నెక్స్ట్ 6 months బేబీని తీసుకొచ్చారు కదా ఆవిడ గురించి ఆవిడ కొంచెం ఓవర్గా అవుతుందేమో అని చెప్పి కెమెరాని వెళ్ళి బిగ్ బాస్ని నాకు 3 నామినేషన్ పవర్ ఉండే అని చెప్పని అడగడం అనేది కానీ ఇదంతా కొంచెం డ్రామాలాగా వచ్చింది. ఎప్పుడైతే ఈ డ్రామా అనేది కంటిన్యూ అయిందో, ఇది ఫస్ట్ ఎపిసోడ్ లాగా లేదు నాకైతే కనుక. దగ్గరగా ఒక 20th ఎపిసోడో లేదంటే కనుక 30th ఎపిసోడ్ లాగా అనిపించింది. నా అభిప్రాయం అయితే అది. నిన్న జరిగిన ఎపిసోడ్లో మసాలా అయితే కనుక మంచిగా ఉండే, నాకైతే అలా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ బాక్స్లో అయితే కనుక కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.